హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫింగర్ రింగ్ బేస్ అనేది తీసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ బేస్ ఇది. దానికి వచ్చేసి గ్లాసీ కుందన్స్, డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్స్ అనేది ఇలా నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ వచ్చేసి 6 కుందన్స్ పడతాయి అన్నమాట. ఇలా సర్చ్ చేసుకుంటూ నీట్గా 6 కుందన్స్ అనేది నేను పెట్టుకున్నాక నీట్గా అన్నీ సమానంగా ఉండే విధంగా ఇలా సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకొని మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ కూడా గ్లాసీ కుందను, రౌండ్ షేప్ గ్లాసీ కుందన్ని స్టిక్ చేసుకోండి. సేమ్ కలర్ అనమాట. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఫింగర్ రింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా 2-3 అవర్స్ ఆరనిచ్చేయండి. రింగ్ అనేది బాగా స్టిక్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక రింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ గోల్డ్ కలర్ ఫింగర్ రింగ్ బేస్ అనేది తీసుకొని ఇలా గ్రీన్ కలర్ గ్లాసీ కుందన్స్ అనమాట, డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని ఇక్కడ వచ్చేసి 5 కుందన్స్ స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకొని మిడిల్లో వచ్చేసి మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి అక్కడ కూడా గ్లాసీ రౌండ్ షేప్ గ్రీన్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఫింగర్ రింగ్స్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను చూపించే విధంగా లోన వైపు మనం సైజు కొంచెం లావు ఉన్నాయి అనుకో ఫింగర్స్, అది కొంచెం వెడల్పు చేసుకుంటే రింగ్ సరిపోతుంది అనమాట. సన్నగున్న లావుగున్న రింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట ఫింగర్స్కి. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఫింగర్ రింగ్స్ అనేది ఎలా ఉన్నదో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి.